మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఆదివారపు ఆరాధనకు దేవుని యొక్క సన్నిధికి చేరి కూడి వచ్చిన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? మా యేసయ్య మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. మంచిది. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు నా హృదయంలో ఉంచిన కొన్ని మాటలను మీకు తెలియజేయాలనుకుంటూ ఉన్నాను. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరయ్యా అనంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అనంటే, ఎవరు మనం ఆరాధిస్తున్న దేవుడు? మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు చెప్పండి. యేసు ప్రభు. రకరకాల పేర్లతో మనం పిలుచుకుంటాం కదా. ఈ ఆదివారం దినాన మన మధ్యలోనికి ఆయన ఎలా వచ్చాడు అని అంటే, సర్వశక్తి కలిగిన దేవుడిగా దిగి వచ్చాడు. ఆమేన్. ఎలా దిగి వచ్చారో చెప్పండి. సర్వశక్తి కలిగిన దేవుడిగా ఈ ఆరాధనలో ప్రభు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఈరోజు మన అంశం పేరు ఏంటంటే, సర్వశక్తి గల దేవుడు. చెప్పండి. సర్వశక్తి గల దేవుడు. నిర్గమకాండం 6వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చూడగలిగితే, నిర్గమకాండం 6వ అధ్యాయము 2వ వాక్యము, దేవుడు మోషేతో ఇట్లనెను, నేను యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను. చాలు. మనం ఆరాధిస్తున్న దేవుడు గడిచిన దినాల్లో, గడిచిన రోజుల్లో మోషేను ప్రభు ఎన్నుకొని మోషేతో మాట్లాడుతూ బహు చక్కటి మాట ప్రభు అక్కడ మాట్లాడతారు. మోషే, నేనెవరో తెలుసా? సర్వశక్తి గల దేవుడను. నేను ఎవరు అనుకుంటూ ఉన్నావు? నాకంటే బలము కలిగిన వాడేమో ఫరో, నాకంటే శక్తి కలిగిన వాడేమో ఫరో అని ఆలోచిస్తున్నావు కదా. నేను ఎవరో తెలుసా? శక్తి కలిగిన దేవుడు కాదు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే శక్తి కలిగిన దేవుడు కాదు. ఈయన ఎవరయ్యా అంటే సర్వశక్తి కలిగిన దేవుడు. ఆమేన్. ఎవరైనా శక్తి కలిగిన వారు అందరూ ఉంటారు. శక్తి అనేది నాకు ఉంటుంది, మీకు ఉంటుంది. ఈ శక్తి ఏం చేస్తుంది అంటే కొన్ని పనులు మాత్రమే, పరిమితమైన వాటి మాత్రమే చేయగలుగుతుంది. కానీ అన్నీ చేయగలుగుతుంది ఈ శక్తి? చేయలేదు. చేస్తుంది అక్కడ. ఎవరికి ఎంత శక్తి ఉంటే అంత బరువు మాత్రమే మోయగలుగుతారు. అంతేనా? నేనైతే ఒక 25 కేజీలు బియ్యం మూట మోయగలుగుతాను. అంతకు మించి పెట్టారనుకోండి నా మీద, ఇంకా నా వల్ల కాదు. ఎందుకనంటే నా శక్తి అంతవరకే. అంతేనా? ఎవరి శక్తి ఎంత ఉంటుందో అంత బరువు మాత్రమే మోయగలుగుతారు. మనం కూడా ఇది గమనించగలుగుతాం. అయితే మన దేవుడు ఎవరయ్యా అంటే శక్తి కలిగిన వాడు కాదండి, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆమేన్. ఈయన సర్వశక్తి కలిగిన దేవుడు. సర్వశక్తి కలిగిన దేవుడయ్యా అని అంటే ఈయన ప్రతిదీ చేయగలుగుతాడు. శక్తి కలిగిన వారు కొన్ని పనులు మాత్రమే చేస్తారు. సర్వశక్తి కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? సర్వాన్ని చేయగలుగుతారు. వాళ్ళకి చేయదగినది, వారికి చెయ్యలేనిది, వారికి ఏమండి అసాధ్యమైనది ఏది లేదు. ఫరో, ఒకవేళ నువ్వు ఇలా అనుకుంటున్నావేమో, నేనే శక్తి కలిగిన వాడిని, నా చేతిలో నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించలేరు, బయటికి తీసుకొని రాలేరు అని ఒకవేళ ఆలోచిస్తూ ఉన్నాడు ఫరో. మోషే, నేనెవరో తెలుసా? సర్వశక్తి గల దేవుడను. ఆమేన్. ఎవరైనా సర్వశక్తి గల దేవుడు. ఈ లోకంలో ఎన్నో శక్తులు మనం చూస్తూ ఉంటాం. అయ్యా, మా ఆవు ఎక్కడో వెళ్ళిపోయిందయ్యా, మా ఆవు ఎక్కడో అడవిలోకి వెళ్ళిపోయిందయ్యా, ఒక రవ్వ దాన్ని చూసి చెప్పు అని అంటే, మీ ఆవు తూర్పు పక్కన పరమట తిరిగి చెట్టు కింద నీళ్లు తాగుతా ఉండి ఇప్పుడే అక్కడ పోయింది, నువ్వు పోతే అక్కడ కనబడుతుంది అంటాడు. అంటారా లేదా? అంటారా లేదా? ఇది ఏంటి?
ఏదో శక్తి ద్వారా అది తెలుసుకొని చెప్పగలుగుతున్నారు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా అండి? ఎక్కడైతే ఆవు వెళ్ళిపోయిందో దాన్ని నీ ఇంటికే తీసుకురాగలిగిన దేవుడు. కొడతాను చప్పట్లు గట్టిగా. అది సర్వశక్తి కలిగిన దేవుడుకున్న మహోన్నతమైన కార్యం. అందుకని ఈ దినాన ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఎవరో తెలుసా? మోషే, సర్వశక్తి గల దేవుడను. నేను సర్వశక్తి కలిగిన దేవుడును. నీ జీవితంలో ఏం జరగట్లేదో నువ్వు బాధపడుతున్నావో అవన్నీ నేను చేయడానికి సర్వశక్తి కలిగిన దేవుడును. అయ్యా, సర్వశక్తి కలిగిన దేవుడు మరి నా జీవితంలో ఎందుకని ఇలాంటి అనుభవాల్లో నుంచి నడిపిస్తూ ఉన్నాడు? ఇలాంటి పరిస్థితులు నాకు ఎందుకు చెలరేగుతూ ఉన్నాయి? సర్వశక్తి కలిగిన దేవుడైతే అన్ని చేయాలి కదా, సర్వం చేయగలుగుతాడు కదా, కుటుంబంలో ప్రతిదీ నెరవేరుస్తాడు కదా. మరి ఎందుకని నా జీవితంలో ఇది జరగట్లేదు? ఎందుకని నా పరిస్థితులు ఎలా మారిపోతున్నాయి? ఎందుకని నాకు అవమానకరంగా మార్చబడిపోతుంది? అంటే దేవుడే వీటిని తలపెట్టాడు, దేవుడే నాకు ఇది చేశాడు అని అంటే యోబు భక్తుడు ఒక మాట అంటాడు. చదువు 34వ అధ్యాయము, యోబు గ్రంథం 34వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చూడగలిగితే, యోబు 34:10 మనం చూడగలిగితే, చూడండి, విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించండి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం. ఈయన దుష్కార్యాలు చేసే దేవుడు కాదు, ఆయనకి అది రాదు, అది ఆయన చేయలేడు, ఆయన గుణం కాదది. ఇలాంటి పరిస్థితులు దేవుడు మాకు ఇచ్చాడండి, ఆయన దుష్కార్యం చేశాడండి, ఇలాంటి కార్యక్రమాలు మా జీవితంలో కలగజేసాడండి, కీడును తలపెట్టాడండి దేవుడు, ఇలాంటి పరిస్థితులు మాకు ఎదురయ్యాయండి అని అంటే ఏమంటున్నాడు తెలుసా? సర్వశక్తి గల దేవుడు దుష్కార్యము చేయుట అసంభవం, అది ఆయనకి చేత కాదు. దేవుడికి చేత వచ్చిందల్లా ఏంటి? మేలు చేయడం. దేవుడికి తెలిసిందల్లా ఏంటంటే మంచి చేయడమే. దేవుడికి తెలిసిందల్లా ఏంటంటే మేలు చేయడమే తెలిసే కానీ ఆయనకి కీడు చేయడం రాదు, ఒకరికి హాని కలపెట్టడం రాదు, ఒకరికి కీడు చేసేది ఆయనకి తెలియదు. ఎందుకయ్యా అంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడే కానీ దుష్కార్యం చేసే దేవుడు కానే కాదండి. దుష్కార్యం చేయడం ఆయనకి చేత కాదు, ఆయన చెయ్యలేడు, ఆయనకి అది రాదు. ఎందుకయ్యా అంటే వాక్యం ఏమంటుందో తెలుసా? ఆయన సర్వశక్తి గల దేవుడు, అన్యాయము చేయుట దుష్కార్యము చేయుట ఆయనకు తెలియదండి. ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు. నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు ఏనాడు కూడా ఆయన అన్యాయం చెయ్యడు కూడా. మన జీవితంలోనే మనం అనుకుంటాం, దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు దుష్కార్యం తలపెట్టాడు, దేవుడు నాకు కీడును తెచ్చిపెట్టాడు, దేవుడు నాకే బాధను కలగజేస్తూ ఉన్నాడు. కాదు కాదు కాదు, ఈ సర్వశక్తి కలిగిన దేవుడికి అలాంటిది చేత కాదండి. శక్తి కలిగిన వాళ్ళు అయితే చేస్తారే కానీ సర్వశక్తి కలిగిన దేవుడు అలాంటివి చేయడం ఆయనకి రాదు, ఆయన చెయ్యలేడు కూడా. ఎందుకయ్యా అంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఎప్పుడు కూడా మనకు మేలు చేసే దేవుడు. ఆమేన్. ఎవరు ఎట్టబోతే మనకెందుకు, ఎక్కడ చేస్తే మనకెందుకు అని అనుకొని ఇశ్రాయేలు ప్రజలు వదిలేశాడా దేవుడు? విడిచిపెట్టలేదండి. విడిచిపెట్టకపోగా మోషేను దేవుడు దర్శించి మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఎవరో తెలుసా మోషే? సర్వశక్తి కలిగిన దేవుడును, ఇదిగో ఫరో చేతిలో నుంచి నేను నా ప్రజలను విడిపించబోతూ ఉన్నాను. ఆమేన్. ఆయనకి అన్యాయం చేయడం కానీ దుష్కార్యం చేయడం కానీ అది ఆయనకి తెలియదు, అది ఆయన ఎప్పుడు కూడా తలపెట్టలేదు. ఎందుకయ్యా అంటే ఆయనకి అది తెలియదు. ఆయన మేలు చేస్తాడు, మేలు చేసే దేవుడు అయి ఉన్నాడు. అయితే మనంతట మనమే ఏం చేస్తూ ఉంటామంటే బాధను కొనిపెచ్చు పెట్టుకుంటూ ఉంటాం. ఏం చేస్తూ ఉంటాం? ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? అన్యాయం చేయుట దుష్కార్యం చేయుట ఆయనకి తెలియదు, అది అసంభవం. అయితే మన చేతులారా మనం బాధలు కొని తెచ్చిపెట్టుకొని, మన ఇబ్బందులు కొని తెచ్చిపెట్టుకొని మనం ఏం చేస్తుంటామో తెలుసా? దేవుడి మీద మోపేస్తూ ఉంటాం, దేవుడి మీద నింద వేస్తూ ఉంటాం. బెత్లెహేములో ఉండాలా లేదండి? బెత్లెహేములో ఉండవలసిన వ్యక్తి ఇప్పుడు ఏమైంది? మోయాబు ప్రాంతానికి వెళ్ళి
ఉన్న వాటన్నిటిని పోగొట్టుకొని తాను చేసిన పరిస్థితిని బట్టి, తాను వెళ్ళాలనుకున్న పరిస్థితిని బట్టి వెళ్ళి దేవుడికి విరుద్ధంగా నిలబడి ఏం చేస్తుందో తెలుసా? ఇప్పుడు మరలా బెత్లెహేముకి వచ్చి అంటుంది, ఏమ్మా నీ భర్త ఎక్కడా, నీ పిల్లలు ఎక్కడా అని అంటే, దేవుడు సర్వశక్తి గల దేవుడు నన్ను ఏం చేశాడు తెలుసా? బాధపరిచెను అంటాడు. రుతమ్మా, దేవుడు బాధపరిచాడా నిన్ను? ఎవరు నిన్ను బాధపరిచింది? బెత్లెహేములో ఉన్నప్పుడు బాగున్నావుగా, బెత్లెహేములో ఉన్నప్పుడు క్షేమంగానే ఉన్నావుగా, నీ భర్త నీ పిల్లలు ఏదో ఉన్న దాంట్లో సంతోషంగా బ్రతుకుతూ ఉన్నారుగా. ఇప్పుడు ఏదో బెత్లెహేములో ఏదో జరుగుతుందని చెప్పి నీ ఊహ జ్ఞానంతో వెళ్ళిపోయి నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టి నీ అంతటా నువ్వు బయటికి వెళ్ళిపోయావే. నీ చేతులారా నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకొని ఇప్పుడు మరలా దేవుడి మందిరానికి వచ్చి దేవుడు ఎంత న్యాయం చేశాడండి నాకు, దేవుడు ఇంత అన్యాయాన్ని తలపెట్టాడు నాకు, సర్వశక్తి కలిగిన దేవుడే నా జీవితంలో ఇలాంటి బాధను కలగజేశాడు అని రూతు మాట్లాడుతున్నాడు. ఈ రోజున మన జీవితాల్లో కూడా మనమే దేవుని సన్నిధికి దూరం అయిపోతూ, దేవుని సన్నిధిని కాదంటూ బయటికి వెళ్ళిపోయి ఏదో బాధ కలిగిన తర్వాత అన్నిటినీ పోగొట్టుకొని మరలా దేవుడి మందిరానికి వచ్చి దేవుడే నాకు ఇలా చేశాడు, దేవుడే నాకు అన్యాయం చేశాడు, దేవుడే నా పరిస్థితిని ఇలా మార్చేశాడు అని చెప్పి మనం ఏం చేస్తుంటాం తెలుసండి? దేవుడి మీద నేరారోపణ వేసుకుంటాం, దేవుడి మీద నేరం వేసేస్తూ ఉంటాం. అయితే ఈయనకి అన్యాయం చేయడం రాదండి. ఈయన ఎవరయ్యా అంటే సర్వశక్తి కలిగిన దేవుడు. ఆమె ఈయనెవరు? సర్వశక్తి కలిగిన దేవుడు. అయ్యా, ఈ సర్వశక్తి కలిగిన దేవుడు మా జీవితంలో ఉండాలి, ఆ సర్వశక్తి కలిగిన దేవుడి ద్వారా మేము మేలులు అనుభవించాలి అని అంటే, ఓ దినాన దేవుడు అబ్రహామును దేవుడు దర్శించాడు. అబ్రహామును దేవుడు దర్శించి అబ్రహాముతో మాట్లాడుతూ అంటాడు, అప్పటికే అబ్రహాము వయసు ఇంచుమించుగా 99 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 99 సంవత్సరాలప్పుడు అబ్రహామును దేవుడు దర్శించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నేనెవరో తెలుసా అబ్రహాం? నేను సర్వశక్తి గల దేవుడను. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వాక్యం చూడండి. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వాక్యం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవైండు. అబ్రహాం, నేనెవరనో తెలుసా? సర్వశక్తి గల దేవుడును. ఇప్పుడు వరకు ఎన్నో దేవుళ్ళను చూసొచ్చావు, ఎన్నెన్నో కార్యక్రమాలు చేసావు. నీవు చూసిన దేవుళ్ళందరికంటే నేనెవరినో తెలుసా? సర్వశక్తి గల దేవుడను. ఒకప్పుడు అబ్రహాం ఎవరు? ఒక విగ్రహారాధకుడు. అలాంటి విగ్రహారాధనలో నుంచి బయటికి దేవుడు తీసుకుని వచ్చి తన సన్నిధిలో దేవుడు నిలబెట్టుకున్నప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అబ్రహాము, నేనెవరినో తెలుసా? సర్వశక్తి గల దేవుడును. నీవు నా సన్నిధిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలో తెలుసా? నిందారహితుడు అయ్యిండు. నీలో ఏ మచ్చైనను ముడతైనను డాగైనను ఏది కనబడకుండా పరిశుద్ధుడిగా నీవు నా సన్నిధిలో బ్రతకాలి. అందరి దగ్గరికి వెళ్ళినట్లుగా వెళ్ళొద్దు, అందరినీ పూజించినట్లుగా ఈ దేవుడు కూడా ఇలాంటి వాడే అని అనుకోవద్దు. నీవు నా సన్నిధికి వచ్చినప్పుడు, నీవు నా మందిరానికి వచ్చినప్పుడు నీవు ఎలా ఉండాలో తెలుసా? నిందారహితుడు అయి ఉండుము. నేను సర్వశక్తి కలిగిన దేవుడును కనుక నీవు నా మందిరానికి వచ్చేటప్పుడు పరిశుద్ధంగా పవిత్రంగా నువ్వు వచ్చినప్పుడు నీ జీవితంలో నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, ఏదైతే కావాలనుకుంటున్నావో అవన్నీ నీకు అనుగ్రహిస్తాను అబ్రహాము. మన బైబిల్లో గమనించగలిగితే ఆ తర్వాత అబ్రాము అనబడే అతని పేరును దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? అబ్రహాముగా మార్చాడు. ఏ సంతానము లేని అబ్రహాముకు దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక సంతానాన్ని ప్రభు కలగజేస్తున్నాడు. నీలో నుంచి అనేకమైన జనులకు నీవు తండ్రిగా మార్చబడతావు. ఇసుక రేణువుల వలె నిన్ను అభివృద్ధి పరుస్తాను, విస్తరింప చేస్తాను.
అలా చేయడానికి, అలా ఆశీర్వదించబడడానికి, తన జీవితంలో చేసిన గొప్ప కార్యాలు కలగడానికి కారణం ఏంటంటే దేవుని సన్నిధికి అబ్రహాము వచ్చినప్పుడు నిందారహితుడుగా వస్తూ ఉన్నాడు. ఆమేన్. ఎలా వస్తూ ఉన్నాడు అబ్రహాము? నిందారహితుడుగా వస్తూ ఉన్నాడు. ఏ మచ్చ ముడత డాగైనను తన జీవితంలో లేకుండా దేవుడి కొరకు బ్రతుకుతూ, దేవుడి కొరకు జీవిస్తూ, దేవుడి కొరకు నిష్ఠగా బ్రతుకుతూ ఉన్నాడు అబ్రహాము. అయ్యా ఇప్పుడు నీ వయసు ఎంత అయ్యా అని అంటే, నా వయసు ఎంతో తెలుసు అయ్యా, 99 సంవత్సరాలు. 99 సంవత్సరాల్లో లేగలుగుతాడా? కూర్చోగలుగుతాడా? ఉండగలుగుతామా? మరి అలాంటి పరిస్థితుల్లో ఏ నింద వస్తుందండి? అయితే దేవుడు అంటారు, అబ్రహాము నీ ఆలోచనలో కూడా నువ్వు ఎలా ఉండాలో తెలుసా? పరిశుద్ధుడుగా బ్రతకాలి. ఎందుకయ్యా అంటే, నేను ఎవరిని? సర్వశక్తి కలిగిన దేవుడు కనుక నీవు నా మందిరానికి వచ్చేటప్పుడు, నీవు నా సన్నిధికి వచ్చేటప్పుడు, నీవు నా మందిరంలో నివసించేటప్పుడు నీలో ఏ నింద ఉండకూడదు, ఏ అపవిత్రత నీలో ఉండకూడదు. నీవు నా సన్నిధికి వచ్చినప్పుడు నిందారహితుడుగా నీవు బ్రతకగలిగితే సర్వశక్తి కలిగిన దేవుడు ఈ ఆదివారం దినాన మన జీవితంలో అనేకమైన కార్యాలు ప్రభు చేయునుగాక. ఆమేన్. ఈ కార్యాలన్నీ మనం పొందుకోవాలి అని అంటే దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? నిందారహితులుగా ఉండాలి. మనలో ఏ మచ్చైనను, డాగైనను, ముడతైనను ఏది లేకుండా మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ సర్వశక్తి కలిగిన దేవుడి దగ్గర ఉన్న ప్రతి మహోన్నతమైన కార్యాలు మనమందరం అనుభవించుదుముగాక. అయ్యా సర్వశక్తి కలిగిన దేవుడు మనకేం చేయాలి? గొప్ప గొప్ప కార్యాలు చేయాలి, అనేకమైన మేలును మన జీవితంలో చేయాలి. మరి అవన్నీ ఆగిపోతున్నాయి, అవన్నీ చూడట్లేదు, అవన్నీ పొందుకోవట్లేదు, అవన్నీ మన జీవితంలో కలగట్లేదు అని అంటే ఏదో నింద మనలో ఉంది, ఏదో నింద మన జీవితంలో ఏలుబడి చేస్తుంది. ఈయన ఎవరు? సర్వశక్తి కలిగిన దేవుడు. సర్వశక్తి కలిగిన దేవుడు అన్నప్పుడు కుటుంబంలో బాధలు తీరుస్తాడా? చెప్పండి. కుటుంబంలో బాధలు తీరుస్తాడు, అప్పుల సమస్యలు తీరుస్తాడు, ఇబ్బందులు తొలగిస్తాడు, అనారోగ్యాన్ని తొలగిస్తాడు, మనకున్న సమస్య ఏంటో తీసివేస్తాడు, మన స్థితిగతుల్ని ప్రభు మారుస్తాడు, మన బ్రతుకుల్ని మారుస్తాడు, మన బ్రతుకులో వెలుగులు నింపుతాడు, చీకటి కలిగిన బ్రతుకుల్ని వెలుగులుగా చేయగలిగిన దేవుడు. ఇంతటి సర్వశక్తి కలిగిన దేవుడు కదా ఆయన. మరి ఎందుకని ఇవన్నీ మన జీవితంలో జరగట్లేదు, ఏ మేలు మనం పొందుకోవట్లేదు అని అంటే మనలో ఏదో ఒక నింద. అది మనకు తెలుసు వ్యక్తిగతంగా. ఏమండి, మనం ఏం చేస్తున్నాం అది మనకు తెలుసు. ఎక్కడ నేను నిందను తెచ్చుకున్నాను, దేవుని ఎదుట నిలబడినప్పుడు ఏ నింద నాలో ఉంది, ఏ అపవిత్రత నాలో చోటు చేసుకుంటుంది, దానిని నువ్వు విడిచిపెట్టి దేవుడి సన్నిధికి నువ్వు రాగలిగితే దేవుడు ఎవరో తెలుసా? సర్వశక్తి కలిగిన దేవుడు. ఆమేన్. ఈయన ఎవరు? సర్వశక్తి కలిగిన దేవుడు. ఈ ఆదివారం మన మధ్యలో ఎవరున్నారో తెలుసా? సర్వశక్తి కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఒకసారి చెప్పలు కూడా దేవుడు నామని మైపడుతాం, పడదాం గట్టిగా, కాస్త గట్టిగా. హల్లెలూయా. ఈ సర్వశక్తి కలిగిన దేవుడు ఈ ఆదివారం మన జీవితంలో ఏం చేయబోతున్నాడు? ఈ సర్వశక్తి కలిగిన దేవుడి దగ్గరికి మనం వచ్చి నిందారహితులుగా ఉంటే మన జీవితంలో ఏం చేస్తాడైనా? అన్యాయం చేయలేడు. ఏమండి, దుష్కార్యాలు చేయడం ఆయనకి రాదు. అయితే ఈయన మన జీవితంలో గొప్ప గొప్పది చెయ్యాలి అని అంటే ఏం చేస్తాడయ్యా ఈ సర్వశక్తి కలిగిన దేవుడు అని అంటే బైబిల్లో మొదటిగా మనం చూద్దాం. ఈ సర్వశక్తి కలిగిన దేవుడు మన జీవితంలో చేసేటివి ఏంటి అని అంటే యోబు గ్రంథం, అందరు బైబిల్ తెరవండి. యోబు 5వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుకుందాం. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, సర్వశక్తుడగు దేవుని శిక్షను నీవు తృణీకరించవద్దు. ఆమేన్. ఈ సర్వశక్తి కలిగిన దేవుడు ఈ ఆదివారాన మన జీవితంలో ఏం చేయాలని ఆశపడుతూ ఉన్నాడయ్యా అంటే మనందరినీ కూడా ధన్యుడుగా, ధన్యురాలిగా చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. ఆ ధన్యతను మనం పొందుకోవాలి అని అంటే ఆయన మనల్ని గద్దించి శిక్షించి మనల్ని ఏం చేయబోతూ ఉన్నాడో తెలుసా? ధన్యుడుగా మార్చబోతూ ఉన్నాడు. ఇది మొదటి మాట.
సర్వశక్తి కలిగిన దేవుడు నా జీవితంలో ఏం చేయబోతూ ఉన్నాడు, ఏం చేయడానికి ఆయన సర్వశక్తుడుగా మా మధ్యలో తిరుగుతూ ఉన్నాడు అని అడిగితే దేవుడు అంటారు, ఏమండి, గద్దించి శిక్షించి నిన్ను ఏం చేయబోతున్నాడు తెలుసా? ధన్యుడుగా ధన్యురాలిగా ప్రభు చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. ఏం చేస్తాడు ఈయన? మనల్ని గద్దిస్తాడు, మనల్ని శిక్షిస్తాడు, మనకి బుద్ధి చెబుతాడు. ఇవన్నీ చేయడానికి కారణం ఏంటయ్యా అంటే, నిన్ను సమాజంలో, మందిరంలో, నీ ఇంటిలో నిన్ను ఒక ధన్యుడుగా ధన్యురాలిగా ప్రభు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆమేన్. ఆయన గద్దించినప్పుడు, ఆయన శిక్షించినప్పుడు, ఆయన మనల్ని సరిచేస్తూ ఉన్నప్పుడు దాన్ని మనం తృణీకరించకూడదు. ఎందుకయ్యా అంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన ఏదో చేయాలని నీ జీవితంలో ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? గద్దిస్తూ ఉంటాడు. మనల్ని గద్దిస్తూ, శిక్షిస్తూ, బుద్ధి చెబుతూ ఉంటాడు. వాటిని మనం ఏం చేయకూడదు? తృణీకరించకూడదు. ఇవి నాకు అవసరం లేదు. ఎందుకని దేవుడు నన్ను గద్దిస్తూ ఉన్నాడు, ఎందుకని దేవుడు నన్ను శిక్షిస్తూ ఉన్నాడంటే, ఈ గద్దింపు, ఈ శిక్ష ఎందుకో చెప్పనా? నిన్ను ధన్యుడిగా ధన్యురాలిగా చేయడానికి. ఆమేన్. ఒకరు మనల్ని గద్దిస్తున్నారు, వాక్యం మనల్ని గద్దిస్తుంది, సేవకుడు మనల్ని గద్దిస్తున్నాడు, సేవకుడు మనల్ని శిక్షిస్తూ ఉన్నాడు అని అంటే అది ఎందుకని? మనం ధన్యుడుగా చేయాలని, దేవుడి ఎదుట నిలబెట్టాలని. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గద్దిస్తూ ఉంటాడు, మనకు బుద్ధి చెబుతూ ఉంటాడు, మనల్ని శిక్షిస్తూ ఉంటాడు. అంత మాత్రాన దాన్ని తృణీకరించకూడదు. సర్వశక్తి కలిగిన దేవుడు ఏది చేసినా అది మనకి ఎందుకయ్యా అంటే అది మన మేలు కొరకే. ఆమేన్. అది మన మేలు కొరకే కానీ అది మన కీడుకు కొరకు కాదు. మనల్ని గద్దించేది, మనల్ని శిక్షించేది ఎందుకయ్యా అంటే మనల్ని ధన్యుడుగా చేయడానికి, మనల్ని బుద్ధి చెప్పేది ఎందుకయ్యా అంటే సమాజంలో నలుగురు మధ్య మనం ధన్యులుగా మార్చబడడానికి. మనం ఏం చేస్తున్నాం? దేవుడి గద్దింపుకు లోబడుతున్నామా? దేవుడి శిక్షకు మనల్ని మనం అప్పగించుకుంటున్నామా? లేకపోతే ఆ గద్దింపును, శిక్షను తృణీకరిస్తూ ఉన్నామా? తల్లిదండ్రులు పదే పదే నిన్ను గద్దిస్తూ ఉన్నది ఎందుకో తెలుసా? నిన్ను బాధ పెట్టాలని కాదు, ఏదో నిన్ను కృంగదీసి, లేకపోతే ఒకరిని ఎక్కువగా ప్రేమించి నిన్ను తక్కువగా ప్రేమిస్తూ ఉన్నారని నువ్వు అనుకోవద్దు. నీ తల్లిదండ్రులు నిన్ను గద్దిస్తున్నారని అంటే ఎందుకో తెలుసా? నిన్ను ధన్యుడిగా చెయ్యాలని. ఆమె ఎందుకు? మా అమ్మ ఎప్పుడు నన్నే గద్దిస్తుంటారు. మా అక్కను గద్దించు, మా అన్నను గద్దించు. మా అమ్మ కంటే నేను కొంచెం తక్కువే, మా అక్క కంటే నేను కొంచెం తక్కువే. మా తల్లిదండ్రులు నన్ను అలాగే చూస్తారు, ఎప్పుడు చూసినా నన్నే గద్దిస్తుంటారు అని అంటే నిన్ను గద్దిస్తున్నారు అని అంటే నిన్నేం చేస్తున్నారో తెలుసా? ప్రేమిస్తూ ఉన్నారు, నిన్ను ధన్యుడిగా చేయాలని ఆశపడుతూ ఉన్నారు. నీ ఫ్రెండ్స్ మధ్య, నీ స్కూల్లో నలుగురు మధ్య నువ్వు ఎక్కడ నిలబడినా వారి మధ్య నువ్వు ఎలా ఉండాలని వారు ఆశపడుతున్నారో చెప్పనా? నీవు ధన్యుడిగానే కనబడాలని. ఆ గద్దింపుడు మనం లోబడకపోయామనుకోండి, ఆ శిక్షకు మనం లోబడకుండా దాన్ని తృణీకరించి, ఆ గద్దింపును తృణీకరించి మనం వేరైపోతే మన జీవితాలు ఎందుకో ఉపయోగపడనుగా మార్చబడిపోతాయి. తల్లిదండ్రులు మనం శిక్షించిన, సేవకుడు మనల్ని శిక్షించిన, దేవుడు మనల్ని శిక్షించిన మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు, మిమ్మల్ని కన్నీళ్ళకి బానిసలుగా చేయాలని కాదు, మిమ్మల్ని మంచి స్థితిలో నిలబెట్టాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం, తల్లిదండ్రుల యొక్క ఆలోచన. అయ్యా పిలిపోయా, నీకు ఎంతమంది కుమారులు? ఇద్దరు, ముగ్గురు. ఈ ముగ్గురు కొడుకుల్లో చివరోడిని ఎక్కువగా కొడుతున్నావు అని అంటే వాడి మీద కోపంతో కొడతావా? చెప్పండి. కడుపులో ఏదో పెట్టుకొని ఉండవు నా మీద, అందుకని పదే పదే నన్నే తిడుతుంటావు, వాళ్ళిద్దరు వదిలేస్తున్నావు అని అంటే, రే వాళ్ళిద్దరు మంచిగానే బ్రతుకుతున్నారా? వాళ్ళకంటే నువ్వు అధికంగా బ్రతకాలని నిన్ను గద్దిస్తూ ఉన్నాను. కొడదాం చప్పట్లు గట్టిగా. ఎందుకు గద్దిస్తాడు ఒక తండ్రి? ఇద్దరు కుమారులు ఎలా బ్రతుకుతున్నారో చివరి వాడివైన నీవు కూడా వాళ్ళకంటే ఇంకా అద్భుతంగా బ్రతకాలి. అందుకని ఒక తండ్రి పదే పదే గద్దిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు అని అంటే నిన్ను బాధ పెట్టడానికి కాదండి. దేవుడు కూడా పదే పదే మనల్ని గద్దిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు. ఇలాంటి గద్దింపు మాటలతో దైవ సేవకుడు మనతో మాట్లాడుతున్నాడు అని అంటే మిమ్మల్ని బాధ పెట్టి, మిమ్మల్ని ఏదో కష్టపెట్టి, మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టడానికి అయితే కానే కాదండి. అది ఎందుకో తెలుసా? మిమ్మల్ని ధన్యులుగా మార్చడానికి. ఆమేన్. ఎందుకు? మిమ్మల్ని ధన్యులుగా చేయాలని.
మీకు క్షేమం కలగాలని, మిమ్మల్ని ఒక మంచి మార్గంలో నడిపించాలని దేవుడు మనల్ని ఏం చేస్తుంటాడు? అప్పుడప్పుడు గద్దిస్తుంటాడు, శిక్షిస్తూ ఉంటాడు. ఏమంటే ఆ శిక్షకు మనం లోబడినప్పుడే మన జీవితాలు అద్భుతమైన మేలును మనం పొందుకోగలుగుతాం. తల్లిదండ్రులకు లోబడకపోయినా, సేవకుడికి సేవకుడికి మనం లోబడకపోయినా, సంఘానికి లోబడకపోయినా, దేవుడికి లోబడకపోయినా మనం ధన్యులుగా మార్చబడలేము. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 28వ వాక్యంలో ఉంటుంది, యెహోవా మాట వినని వారు శిక్షకు లోబడని వారు. యెహోవా మాట వినని వారు ఏం చేస్తున్నారు? శిక్షకు, గద్దింపుకు లోబడట్లేదు. నువ్వు గద్దింపుకు, శిక్షకు లోబడుతున్నావు అంటే నువ్వు ఎవరి మాట వింటున్నట్టు తెలుసా అండి? దేవుని మాట నువ్వు వింటూ ఉన్నట్టు. దేవుని మాట వింటున్నావు అంటే నీ తల్లిదండ్రులు నిన్ను గద్దించినప్పుడు వాళ్ళకి లోబడతావు. దేవుడి మాట నువ్వు వింటున్నావు అంటే సేవకుడు నిన్ను గద్దించినప్పుడు, శిక్షించినప్పుడు దానికి లోబడతావు. లోబడట్లేదు అని అంటే కారణం ఏంటో తెలుసా? దేవుని మాట మొదటగా మనం వినట్లేదని అర్థం. దేవుని మాట విన్నవాడు తల్లిదండ్రుల మాట వింటాడు, సంఘం మాట వింటాడు, సేవకుని మాట వింటాడు, దేవుని మాట వింటాడు. ఒకవేళ వినట్లేదు అని అంటే ఏమని అర్థం? దేవునికి వాడు అప్పగించుకోవట్లేదు, దేవునికి లోబడట్లేదు. దేవుని మాట వినని వారు ఏం చేస్తుంటారంట? శిక్షకు లోబడని వారు. మీరు ఇది గుర్తుపట్టారు. ఒకడు శిక్షకు లోబడట్లేదు, గద్దింపుకు లోబడట్లేదు, వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నారు అని అంటే వీళ్ళు ఏం చేస్తున్నట్లు తెలుసా? దేవుని మాట వినట్లేదని అర్థం. ఎంతప్పుడు దేవుని మాట వింటున్నామని అంటే మనం ఆ శిక్షకు లోబడతాం, ఆ గద్దింపుకు లోబడతాం. ఇది నా మేలు కొరకే కదా. మా పాస్టర్ గారు నన్ను పదే పదే మాట్లాడుతున్నాడు, నా గురించి అడుగుతున్నాడు, నన్ను హెచ్చరిస్తున్నాడు అంటే నిన్ను ధన్యుడిగా చేయడానికే కానీ నీ మీద ఏదో పగ పక్షాలతో ఏమండి ప్రతీకారాలతో సేవకుడు కానీ, సంఘం కానీ, దేవుడు ఎప్పుడు నిన్ను అలా చేయదు. నీ గద్దింపు, నీ శిక్ష ఎందుకో తెలుసా? నిన్ను ధన్యుడిగా చేయడానికి. ఆమె ఎందుకు ధన్యుడిగా చేయాలని, నిన్ను ఒక మంచి మార్గంలో నడిపించాలని, సమాజంలో నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలని దేవుడు ఎప్పుడు మనల్ని గద్దించినా, శిక్షించినా ఎందుకు కలగ చేస్తాడు? మనం నొప్పించడానికి. ఏంటి సేవకుడికి వచ్చే శిక్ష ఉంటుంది, సంఘానికి వచ్చే శిక్ష ఉంటుంది, విశ్వాసకు వెళ్ళే శిక్షలు ఉంటాయి. అంత మాత్రం దాన్ని మనం ఏం చేయకూడదు? తృణీకరించకూడదు. ఏ శిక్ష ప్రభు మనకు కలగజేస్తున్నా ఇది ఎందుకు కలగజేస్తున్నాడు? ఎందుకు కలగజేస్తున్నాడు? దేవుడు మనల్ని ధన్యుడిగా, ధన్యురాలిగా చేయడానికి. యేసుక్రీస్తు ప్రభువు వారు పరిచయం చేస్తున్న దినాల్లో ఓ సమాజ మందిరంలోనికి దేవుడు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు ఈయన? కపెర్నహూము అనే ఒక దగ్గరకు వచ్చాడండి దేవుడు. కపెర్నహూము అనే పట్టణం దగ్గరికి దేవుడు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ సమాజ మందిరం కనబడింది దేవుడికి. ఆ సమాజ మందిరంలోనికి దేవుడు వెళ్ళాడు. ఏం చేశాడు దేవుడు? ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? చెప్పాలి గట్టిగా, నాకు వినపడట్లేదు. కపెర్నహూములోనికి వెళ్ళిరి. ఆయన వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు సమాజ మందిరంలోనికి వెళ్ళాడు. వినాలి మేము. కపెర్నహూము అని అంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ ఆదివారం ఈ ఐవారిపల్లిలోనికి దేవుడు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఐవారిపల్లిలోనికి దేవుడు వచ్చాడు. ఐవారిపల్లిలోనికి ఆదివారం దినాన దేవుడు వచ్చినప్పుడు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడో తెలుసు, ఎక్కడికి వెళ్ళాడో తెలుసు? ఐవారిపల్లిలోకి వచ్చి, ఐవారిపల్లిలో 4 గోడల మధ్య అక్కడే నిలబడిపోలేదు దేవుడు. ఎక్కడికి వచ్చాడో చెప్పనా? సమాజ మందిరంలోనికి వచ్చాడు. సమాజ మందిరం ఎక్కడ ఉంది? ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరంలోనికి దేవుడు వచ్చాడు. ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరంలోనికి దేవుడు వచ్చి దేవుడు బోధిస్తూ ఉన్నాడండి. కొడతాం సభలు గట్టిగా. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? దేవుడు సమాజ మందిరంలో అనబడుతున్న ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరంలోనికి, మన ప్రార్థనా మందిరంలోనికి దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? బోధిస్తూ ఉన్నాడంట. ఏం చేస్తూ ఉన్నాడంట? దేవుడు ఎలా బోధిస్తున్నాడు అంటే, ఇది వరకు బోధించిన వారి కంటే ఈయన ఎలా బోధిస్తున్నాడు తెలుసా? ఇది వరకు ఎవరు బోధిస్తున్నారు అని అంటే శాస్త్రులు బోధిస్తున్నారు. అయితే యేసు ప్రభువు వారు వచ్చినప్పుడు ఎలా బోధిస్తున్నాడు చెప్పనా? అధికారము కలిగిన వాడిగా బోధిస్తూ ఉన్నాడట. ఎలా బోధిస్తున్నాడు? ఒక అధికారంతో బోధిస్తూ ఉన్నాడు. అధికారం కలిగిన వ్యక్తిగా బోధిస్తూ ఉన్నాడు. ఆ బోధన వినిన ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే
ఆశ్చర్యపడిరి అని రాయబడింది. ఏం చేయబడ్డారంట? ఇదేంద్రా కొత్త బోధగా ఉంది. శాస్త్రీయులు ఏ రోజు కూడా అధికారంతో బోధించలేదు. ఏ రోజు కూడా అధికారంతో బోధించడం అని అంటే అందరి మీద హక్కుతో ఏ రోజు బోధించిన వాళ్ళు ఎలా బోధిస్తున్నారు అయ్యా? మరి ఎలా బోధించారో నాకైతే తెలియదు. కానీ నేను అనుకుంటుంది ఏంటంటే ఏదో వచ్చారు, బిడ్లారా వచ్చారా, యేసయ్య మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించుగాక, ఇంకా లేదు. అయితే యేసయ్య వచ్చినప్పుడు ఎలా ఉందో చెప్పనా? ఒక అధికారముతో బోధిస్తూ ఉన్నాడు. అసలు ఆమె ఎలా బోధిస్తున్నాడు? ఒక అధికారముతో. వారందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ బోధను విని వారందరూ ఆశ్చర్యపడుతున్నారు. ఇదేంట్రా ఈ బోధ ఇలా ఉంది? ఇంత అధికారంతో బోధిస్తూ ఉన్నాడు, ఇంత గడ్డింపుతో బోధిస్తూ ఉన్నాడు, ఇంత శిక్షతో బోధిస్తూ ఉన్నాడు. అలా బోధిస్తూ 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 ఆయన వాక్యం చెబుతూ ఉన్నప్పుడు సమాజ మందిరంలో ఎవడున్నాడయ్యా అంటే దయ్యం పట్టిన ఒకడు కూర్చొని ఉన్నాడు. ఎక్కడున్నాడు? సమాజ మందిరం అంటే ఏంది? దేవుడి మందిరం. ఏమండి? ఈ మందిరంలో ఎవరున్నారయ్యా అంటే దురాత్మ పట్టిన, అపవిత్రాత్మ పట్టినాడు ఒకడు ఉన్నాడు. ఎన్ని రోజుల నుంచి వస్తున్నాడో మనకి తెలియదు, కానీ మొత్తానికి వస్తున్నాడు. ఎక్కడున్నాడు వీడు? దేవుడి మందిరంలోనే ఉన్నాడు. ఎవరయ్యా ఉండేది దేవుడి మందిరంలో? అయ్యా దేవుడి మందిరంలో దురాత్మలు ఉంటాయా అంటే ఇక్కడ ఉంది. మరి ఉందా లేదా? ఏమండి? మార్కు సువార్త 1వ అధ్యాయము 21 నుంచి 28 వరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోనండి. ఆ సమాజ మందిరంలో ఎవరున్నారయ్యా అంటే అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడున్నాడు. ఎక్కడున్నాడయ్యా వీడు? దేవుడి మందిరంలో ఉన్నాడు. అరే దేవుడి మందిరంలో ఉన్నప్పుడు అపవిత్రాత్మ పట్టినాడని ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. అయితే ఎప్పుడైతే యేసు ప్రభులు వారు వచ్చి ఏమంటే అధికారముతో కూడిన బోధన చేస్తూ ఎప్పుడైతే మాట్లాడుతూ ఉన్నాడో, ఎప్పుడైతే వారిని గద్దిస్తూ ఉన్నాడో, ఎప్పుడైతే వారిని శిక్షిస్తూ ఉన్నాడో, అపవిత్రాత్మ కలిగిన వాడు ఇప్పుడు లేచి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? మార్కు సువార్త 1వ అధ్యాయం 22 చదవండి అక్క. 22 అదేనక్క, చదవండి త్వరగా. ఆయన శాస్త్రి వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించును గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడుండెను. వాడు నజరేయుడగు యేసు, మాతో నీకేమి? తర్వాత చదవండమ్మా. మమ్మల్ని నశింపజేయుటకు వచ్చిందా? ఇట్టే అరిచింది దురాత్మ. నేనేం అరవట్లే, అది అట్టే అరిచింది ఆ రోజు. అక్కడ క్వశ్చన్ మార్క్ ఉందా? క్వశ్చన్ మార్క్ ఉందా? క్వశ్చన్ మార్క్ ఉందంటే ఎంత గంభీరంగా అరిచి ఉంటారు అక్క. క్వశ్చన్ మార్క్ ఉందని అంటే, క్వశ్చన్ మార్క్ ఉందంటే ఒక ప్రశ్న ఎంత గట్టిగా అడుగుతారు? తప్పు చేసేవా లేదు నువ్వు అంటారా లేదా? తప్పు చేసేవా నువ్వు, ఎందుకు చేసావు అని అంటారా? లేకపోతే గద్దింపుతో అడుగుతారా? వీడికి అదే బాధ. ఏమని అడుగుతున్నాడు తెలుసా? మమ్మల్ని నశింపు చేయడానికి వచ్చావా? ఇన్ని రోజులు సుఖంగా ఉన్నామయ్యా ఏమనే ప్రార్థన మందిరంలో. ఎంత అరుపులు లేవు, ఎంత ఎక్కువలు లేవు. ఎక్కువలు అంటే ఇప్పుడు నేను ఒకసారి మాట్లాడితే 2-3 సార్లు వస్తుంది, చూసారా? వినపడుతుందా? అది 2-3 సార్లు వస్తుంది, అది ఎక్కువ. ఎంత ఎక్కువలు లేవు, ఎంత సౌండ్ లేదు అని చెప్తుంటే మేము బాగా నిద్రపోయేవాళ్ళు. కమ్మగా నిద్రపోయి ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత అతడేనా దేవుడు స్తోత్రం. ఇదే పడితే కానీ ఇంత గట్టింపు లేదు. ఏదో వచ్చాము, తాత్కాలానికి వచ్చాము, నిద్రపోయాము, సుఖంగా ఉండేది. యేసయ్యా నువ్వు ఎప్పుడైతే వచ్చావో ఏమంటుంది చెప్పండి అమ్మా. మాకు ఇప్పుడు నిద్ర లేదు. ఏముంది చెప్పండి అమ్మా, ఏమంటుంది ఆ దయ్యం? మమ్మల్ని నశింపు చేయడానికి వచ్చావా? ఎక్కడికి నుంచి దేవుడు ఒక పాస్టర్ గారు తీసుకొని వచ్చి నిలబెట్టింది ఎందుకో చెప్పనా? అపవిత్ర ఆత్మను నశింప చేయడానికి. ఏమండి? ఎందుకు? దాన్ని శాలగూర్చి నిద్రగూపి దాన్ని ఏమండి దానికి సాగనంపి చేయడానికి కాదు.
యేసు ప్రభు ఆ సమాజ మందిరంలోనికి ఎందుకు వచ్చాడు? మరి ఈ దురాత్మ పట్టినాడు ఎప్పటి నుంచో ఉన్నాడా లేదా మందిరంలో? చెప్పండి అమ్మా. సమాజ మందిరంలో ఉన్నాడు. అయితే యేసు ప్రభు ఎప్పుడైతే బోధిస్తూ ఉన్నాడో, ఎప్పుడైతే అధికారం కలిగి బోధిస్తూ ఉన్నాడో, ఇప్పుడు ఏమైంది? ఆ అపవిత్రాత్మ మాట్లాడుతూ ఉంది, మమ్మల్ని నశింప చేయడానికి వచ్చావయ్యా, మమ్మల్ని నశింప చేయడానికి వచ్చావా? ఎందుకు ఇలా గద్దిస్తూ ఉన్నావు? ఎందుకని ఇలా శిక్షిస్తూ ఉన్నావు? మమ్మల్ని గద్దింపుతో కూడిన బోధ మాకు అవసరం లేదు. నువ్వు అలా మమ్మల్ని బోధిస్తే, అలా మమ్మల్ని గద్దిస్తే, మమ్మల్ని సరిచేస్తే మాలో ఉన్న అపవిత్రత పోతాదే. నేను ఎక్కడ పోయి బతకాలా? నా బిడ్డలు ఎంత మంచి వాళ్ళు అనుకున్నావు? ఆదివారం మందిరం ఆరాధన అయిపోయి 1 గంట అయిపోయి గుమ్మం దాటగానే వాక్యం మర్చిపోతారు నా బిడ్డలు. అంత మంచి వాళ్ళు అయ్యా. ఇలాంటి వదిలి, ఇలాంటి వాళ్ళు వదిలి నేను వెళ్ళమంటావయ్యా? నన్ను నశింపు చేయడానికి వచ్చావయ్యా? గేటు దాటగానే ఏం వాక్యం చెప్పారో మర్చిపోయి అంత మంచి బిడ్డలు అయ్యా నా బిడ్డలో అని ఎవరు మాట్లాడేది? అపవిత్రాత్మ. ఎంత మంచి వాళ్ళు తెలుసా? మందిరానికి వస్తే చక్కగా నిద్రపోతారు, మందిరానికి వస్తే చక్కగా నా మాటే వింటారు, మందిరానికి వస్తే వాక్యాన్ని మర్చిపోతారు. అంత మంచి బిడ్డలు వదిలి నన్ను బొమ్మంటున్నావా? నన్ను నశింపు చేయడానికి. దేవుడు మాట్లాడింది ఏంటో తెలుసా? దేవుడు మాట్లాడుతుంది ఏంటో తెలుసా? ఆ దురాత్మను గద్దించి ఏం చేస్తున్నాడు? చదవండి, ఏం చేశాడు? 25. అందుకు యేసు ఓరకుండుము, వారిని విడిచిపోమ్మని దాన్ని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వాడిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాడిని విడిచిపోయాను. ఎందుకు గద్దించాడు దేవుడు? అది విడిచిపోవాలంటే గద్దింపు కలగాలి. అది విడిచిపోవాలంటే దానికి శిక్ష రావాలి. ఒక శిక్ష, ఒక గద్దింపు దేవుడు మనకు కలగజేస్తున్నాడు అని అంటే అది ఎందుకని చెప్పాము? సర్వశక్తి కలిగిన దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడంటే అది మనల్ని ధన్యులుగా చేయడానికి. ఇప్పుడు నేను అంటాను, ఈ వ్యక్తిలో ఎప్పుడైతే ఆ అపవిత్రాత్మ దూరం అయిపోయిందో ఇప్పుడు ఎలా ఉన్నాడు వీడు? దేవుడి మందిరంలో ధన్యుడిగా మార్చబడుతూ ఉన్నాడు. ఆమేన్. ధన్యుడిగా పిలువబడుతూ ఉన్నాడు, ధన్యుడిగా మార్చబడ్డాడు. అయితే ఇన్ని రోజులు ఎలా బ్రతుకుతున్నాడు అంటే అండి, దురాత్మ అలవాట్లలో పడిపోయి ఉన్నాడు. అపవిత్రాత్మ అలవాట్లలో పడిపోయి వాడికి తోచినట్లుగా, వాడికి ఇష్టం వచ్చినట్లుగా వాడు ఏది చేయాలనుకుంటే అది చేసేవాడు. మందిరానికి వస్తున్నాడే కానీ ఎవరు మాట వినేవాడు? ఎవరు మాట వినేవాడు? సాతాను మాట వినేవాడు, వాడి మాటకు లోబడేవాడు. వాడు ధన్యుడిగా పిలువబడలేదు, వాడు ధన్యుడిగా మార్చబడలేకపోతున్నాడు. కానీ ఎక్కడున్నాడు? సమాజ మందిరంలోనే ఉన్నాడు, దేవుడి మందిరంలోనే ఉన్నాడు. ఏ రోజు కూడా ఏ శాస్త్రులు కూడా వాడిని గద్దించింది లేదు, వాడికి శిక్షను కలగజేసింది లేదు, శిక్షతో కూడిన మాటలు మాట్లాడింది లేదు. కనుకనే ఏ రోజు కూడా అపవిత్రాత్మ బయటికి రాలే. మరి ఇప్పుడైతే ఏమైంది? ఎప్పుడైతే దేవుడు వాడిని గద్దించుతూ కూడిన మాటలు మాట్లాడాడో వాడిలో ఉన్న అపవిత్రాత్మ బయటకు వచ్చింది. మీకు అర్థమైంది? ఏదైనా ఒక మాట దైవ సేవకుడు మా ఇలా ఉన్నావు, వెళ్ళిపోతున్నారు అని అంటే అర్థం ఏంటి? ఏంటి అర్థం? మీకు అర్థం కదన్నమాట. ఆ దైవ సేవకుడు నిన్ను గద్దించి శిక్షించి మాట్లాడారు అని అంటే సంఘంలో ఏమండి కాపాడి వెళ్ళిపోతున్నాము అని అంటే అర్థం ఏమని? లోబడట్లేదని అర్థం. నువ్వు ఒకవేళ అక్కడే కూర్చొని ఆ శిక్షకు లోబడుతూ, ఆ గద్దింపుకు లోబడుతూ ఉంటే నీలో ఏ కోపం ఉందో, ఏమండి నీలో ఏ అపవిత్రత ఉందో, ఏ ఆలోచనతో కూడుగొట్టుకుందో పాపము, అవన్నిటిని దేవుడు ఏం చేస్తాడు? తీసివేస్తాడు. తీసివేసిన తర్వాత మనం ఏమవుతాం? ఇప్పుడు ధన్యులుగా పిలువబడతాము. ఆమేన్. ఏది గద్దించినా ఎందుకు గద్దిస్తాడు దేవుడు? మనల్ని ఎందుకు శిక్షిస్తాడు? మనం ధన్యులుగా చేయడానికే. ఏ శిక్ష వేసినా అది మనం మంచి కొరకే, మన మేలు కొరకే. ఇది గుర్తుపెట్టుకోండి. అంతే కదా. వాడి గురించి వీడికి వేపిస్తాం స్కూల్లో, వాడి మీద ఏమన్నా నీకు ఏమైనా కక్ష బాగా ఎందుకు వేపిస్తాం? వాడు ఈరోజు గోడ కుర్చీ వేస్తే రేపటి దినాన్ని వచ్చేటప్పుడు వాడు నేర్చుకొని వస్తాడు. వాడు నేర్చుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకి వాడు సమాధానం చెప్తే ఇప్పుడు ఏం చేపిస్తాం? క్లాప్స్ కొట్టిస్తాం. ఇప్పుడు వాడికి ఏమైనట్లు? అక్కడ
అందరి మధ్యలో వాడు ధన్యుడిగా మార్చబడ్డాడా లేదా? ఈరోజు మిస్ నిన్ను నిలబెట్టి చప్పట్లు కొట్టించాను కదా, వాడు ఇంటికి పోయి కూడా చెప్పుకుంటాడు, ఇంటికి వెళ్ళి కూడా చెప్పుకుంటాడు. ఈరోజు మా టీచర్ అమ్మ నాకేం చేసిందో తెలుసు మమ్మీ, చప్పట్లు కొట్టించింది, క్లాప్స్ కొట్టించింది. ఎందుకయ్యా అని అంటే, నిన్న ఒక సెక్షన్ నాకు కలగ చేయడాన్ని బట్టి ఒక గద్దింపు నాకు కలిగింది కనుక ఈరోజు నేనేమయ్యాను, ఏమయ్యాను? ధన్యుడిగా పిలువబడుతూ ఉన్నాడు. ఆమె ఈ శిక్ష, ఈ గద్దింపు ఇవన్నీ మన జీవితాలకు ప్రయోజనకానికే కానీ మనకు కీడుకు కానే కాదండి. ఓ మంచి భక్తి పరుడు ఓ భక్తి మార్గాల్లో నడిపించబడుతున్నాడు, ఓ మంచి భక్తి మార్గాల్లో నడిపించబడుతూ దైవ సేవకుడికి లోబడుతూ దైవ సేవకుడి దగ్గర సేవ చేసుకుంటూ నడిపించబడుతున్నవాడు ఒకానొక రోజున చనిపోయాడు. చస్తే పోయినాడు. ఆయనతో పోతే పోయిన బాగానే. అయితే ఆయనకంటూ ఒక కుటుంబం ఉంది, ఆయనకంటూ 2 పిల్లలు ఉన్నారు. ఆయనకంటూ ఒక కుటుంబం, ఆయనకంటూ 2 పిల్లలు ఉన్నారు, ఆయనకంటూ ఒక భార్య ఉంది. ఆధారం కలిగిన వాడు ఇప్పుడు ఏమైపోయాడు? మరణించాడు. ఆధారం కలిగిన వాడు చనిపోయాడు. కుటుంబానికి ఆధారముగా వెనుముకగా ఉన్న తండ్రి ఏమైపోయాడు? ఈరోజు మరణానికి పాత్రుడుగా మార్చబడ్డాడు. ఆ కుటుంబానికి ఆధారం లేదు, ఆ కుటుంబానికి సేవ తీర్చే వాళ్ళు, ఆ కుటుంబ బాధ్యతలు మోసే వాళ్ళు లేరు. పోయినాడు, వరకనే పోవాలి, అప్పులు చేసిపోయాడు. అయ్యగారు ఎట్టపోయాడు? అప్పులు చేసిపోయాడు. ఆ సందర్భంలో ఎలీషా వచ్చాడు. ఎలీషా కుటుంబం దగ్గరకు వచ్చి ఆ తల్లితో మాట్లాడుతూ ఉంటే ఆ తల్లి ఎలీషాతో మాట్లాడుతుంది, అయ్యా నా భర్త ఎటువంటి భక్తి మార్గంలో నడిచాడో నీకు తెలుసు. అయితే ఈరోజు వాడు చనిపోయాడు. చనిపోతూ చాలా అప్పులు చేసిపోయాడు. అయితే నా 2 బిడ్డలు ఉన్నారు చూసావా, ఆ 2 బిడ్డలు ఇప్పుడు అప్పులో వచ్చి తీసుకొని వెళ్తాను అంటున్నారు. ఏం చేస్తాను అంటున్నాడు? అప్పులో వచ్చి తీసుకొని వెళ్ళిపోతాను అంటున్నారు. ఇంత శిక్ష ఎందుకయ్యా? ఇంత భక్తి చేస్తే మాకు ఇదే దేవుడిచ్చింది. మనం కూడా అప్పుడప్పుడు అదే అనుకుంటాం. ఇంత ప్రార్థన చేస్తున్నామే, ఇంతగా దేవుడే ఎదుగుతున్నామే, ఆధారమైన వాటినే దేవుడు తీసేస్తున్నాడే. ఒక ఉద్యోగం నీకు ఆధారం, ఒక పని నీకు ఆధారం, ఒక మనిషి నీకు ఆధారం. ఇప్పుడు అవే నీకు దూరం అయిపోతుంది. ఇదే నాకు దేవుడు చేసేది, ఇదే దేవుడు నాకు ఇచ్చేది, సర్వశక్తి కలిగిన దేవుడు. ఇంతగా దేవుడు మరి గద్దిస్తాడా? ఇంతగా దేవుడు శిక్షణ కలగజేస్తాడా? అమ్మా, దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు అంటే ఏదో మేలు చేయాలని ఆశపడుతున్నాడు. సరే, నీ ఇంట్లో ఏముంది? అయ్యా నా ఇంట్లో పెద్దగా ఏమి లేదయ్యా. నా ఇంట్లో ఏముందో తెలుసా? ఒక నూనె కుండ మాత్రమే ఉందయ్యా. ఓ నూనె కుండ మాత్రమే ఉంది, కానీ అంతకు మించి ఏమీ లేదు. దాంతో నేనేం చేయగలుగుతాను? ఇప్పుడు నా ఇంటికి వచ్చి నా 2 బిడ్డలు కూడా తీసుకుని వెళ్తాం అంటున్నారు. ఇంతగా దేవుడు నన్ను శిక్షిస్తూ ఉన్నాడు. ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను. పిల్లలన్నా ఉంటే పిల్లలు చూసుకోనన్నా బ్రతకచ్చులే. భర్త పోతే పోయాడు, పిల్లల కోసమన్నా బ్రతకచ్చులే అనుకుంటే ఇప్పుడు ఆ పిల్లలను కూడా అప్పులో తీసుకుని వెళ్తే నేను ఎవరి కోసం బ్రతకాలి? ఎందుకోసం బ్రతకాలి? ఇంకా ఎందుకని భక్తి చేయాలి? ఇంకా ఎందుకని ఆదివారం మందిరానికి రావాలి? ఇంకా దేవుడు పూజించాలా? భర్త చెప్పిన మాట వినకుండా చనిపోయాడు. ఉన్న పిల్లలు కూడా చెప్పిన మాట వినకుండా పాడైపోతున్నారు. ఎవరి కోసం బ్రతకాలయ్యా? ఎవరి కోసం బ్రతకాలి? ఎవరి కోసం జీవించాలి? ఎవరి కోసం నేను ఉండాలయ్యా? భర్త పోతే పిల్లలు చూసుకుంటానా బ్రతకచ్చులే, పిల్లలు చూసుకుంటానా జీవించచ్చులే అని అనుకుంటే ఆ పిల్లలు కూడా ఈరోజు నా మాట వినకుండా వాళ్ళకి ఇష్టానుసారంగా బ్రతుకుతూ, వాళ్ళకి ఇష్టానుసారంగా జీవిస్తూ, వాళ్ళకి ఇష్టానుసారంగానే ఉంటున్నారే. ఏదైనా ఒక మాటని మాట్లాడితే నన్ను తృణీకరిస్తున్నారు, చంపేస్తాను అంటున్నారు. అయ్యా ఎవరు? కొడుకులే. ఎవరు చంపేస్తుంది? కొడుకులు కోడలే చంపేస్తున్నారు ఈరోజు. ఎవరో చంపట్లే, ఎక్కడి నుంచో ఏం రావట్లేదు. మరి ఎంతగానయ్యా, మరి ఎంతనా ఈ శిక్ష, ఈ గద్దింపు దేవుడిని కలగజేస్తున్నాడంటే దేవుడిది ఏదో ధన్యతని కలగజేయబోతున్నాడు. ఆమె ఒక శిక్ష, ఒక గద్దింపు నిన్ను ధన్యుడుగా ధన్యురాలిగా చేయడానికే. ఆ తర్వాత మనం చూడగలుగుతాం. ఏముందమ్మా నీ దగ్గర? ఏముంది? నూనె మాత్రమే ఉంది.
ఈ నూనె దేనికి సాదృశ్యమో చెప్పనా? ఏమండి, ప్రార్థనకు సాదృశ్యం. అయ్యా నా దగ్గర కొంచెం నూనె మాత్రమే ఉందయ్యా. ఎంత? నూనె మాత్రం కొంచెమే, నా సమస్య మాత్రం ఎంతది? చాలా పెద్దది. నూనె మాత్రం కొంచెము, సమస్య మాత్రం, మీరు బాగా గుర్తుపట్టారు, నూనె మాత్రం కొంచెమే, సమస్య మాత్రం పెద్దది. ప్రార్థన మాత్రం చిన్నది, సమస్య మాత్రం పెద్దది. ప్రార్థన మాత్రం చిన్నదే, నీ సమస్య ఎంత పెద్దదో నీ ప్రార్థన కూడా అంత పెద్దదిగా ఉండాలి. నీ ప్రార్థన కూడా అంత గట్టిగా ఉండాలి దేవుడి దగ్గర. సమస్య ఎంత పెద్దదో, ఏమండి, ఆ సమస్య ఎంత పెద్దదో అంత పెద్దగా, అంత వైరాగ్యంగా, అంత భారంగా నువ్వు ప్రార్థన చేసి చూడు, నా దేవుడు ఖచ్చితంగా నీకు ఏమండి గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. ఆమె నిన్ను ధన్యుడిగా ప్రభు చేస్తాడు. సమస్య మాత్రం పెద్దది, ప్రార్థన మాత్రం చిన్నది. ఏమండి, చేయగలుగుతున్నామా? మన కుటుంబంలో ఒక పెద్ద సమస్య ఉంది. ఆ సమస్యని ఎదుటి వ్యక్తికి చెప్పాలి అంటే ఒక 2-3 మాటల్లో తెగొట్టగలుగుతావా? అక్క, ఒక సమస్య ఉంది ఇంట్లో, ఆ సమస్యని ఎదుటి వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు ఒక 2-3 మాటల్లో తెగొట్టేసి ఫోన్ పెట్టేస్తామా? ఇంకా దాన్ని ఏం చేస్తాం? సాగదీసి ఎంత చెప్తామో 2-3 గంటలు చెప్తాం. దాన్ని ఎంతది? సమస్య మాత్రం ఎంతదే, దాన్ని నువ్వు చెప్పే టైం మాత్రం 2-3 గంటలు ఇతరులకు చెప్తున్నావే. మరి దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు అంత పెద్ద సమస్యకు ఎంతగా దేవుడి దగ్గర నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావు? అయ్యా, నా దగ్గర ఇప్పుడు ఏమైంది? కొంచెం నూనె మాత్రమే ఉందయ్యా. అవునా? ఇప్పుడు ఆ నూనె ఏమవ్వాలో తెలుసా? అధికం అవ్వాలి. ఆమె కొడతాను చెప్పండి గట్టిగా. ఏమవ్వాలా? ఆ నూనె ఏమవ్వాలి? అధికం అవ్వాలి. నీ కుటుంబంలో ప్రార్థన అధికం అవ్వాలి అని అన్నప్పుడు దైవ సేవకుడు ఏం చేశాడు? అక్కడక్కడ అన్ని పాత్రలు తీసుకొని వస్తే ఏమండి ఆ నూనెను అధికము చేశాడు. ఇప్పుడు నీ ప్రార్థన కూడా ఏమవ్వాలో చెప్పనా? అధికం అవ్వాలి. నీ సమస్య ఎంత పెద్దదో అంతగా నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించాలి. అది చేయగలుగుతున్నాం. ఈరోజు మనం ప్రార్థన చేయలేకపోతున్నాం, దేవుని సన్నిధిలో మొరపెట్టలేకపోతున్నాం. దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు, దేవుడు నన్ను గద్దిస్తున్నాడు, మరి ఇంతగానా నేను తట్టుకోలేకపోతున్నా, నా వల్ల కావట్లేదు అని అంటే, ఇవన్నీ కలుగుతున్నాయంటే దాన్ని నువ్వు తృణీకరించు. దాన్ని నువ్వు తృణీకరించి విడిచిపెట్టి దాన్ని దూరం చేయొద్దు. ఆ శిక్షకు, ఆ గద్దింపుకు నువ్వు లోబడు. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో నిన్ను ధన్యుడిగా చేయబోతూ ఉన్నాడు. ఆమె ఇప్పుడు నా వైపు చూడండి, మీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తా. చెప్పండి, చూడండి, ఒక బంపర్ ఆఫర్. నేను చెప్పిన పని కానీ మీరు చేస్తే ఇప్పటికిప్పుడే ఒక 1000 రూపాయలు మీ అందరికి ఇస్తాను. అబద్ధం ఏం చెప్పట్లేదు, నిజమే చెప్తాను. నేను చెప్పిన పని కానీ మీరు ఇప్పుడు చేస్తే ఏమక విన్నావా? వినబడుతుందా? నేను చెప్పిన పని ఇప్పుడు మీరు కానీ చేస్తే ఖచ్చితంగా ఎవరైనా సరే ఇప్పుడే ఆన్ ద స్పాట్లో 1000 రూపీస్ బంపర్ ఆఫర్. ఏందయ్యా ఆ పని అని అంటే, ఈ బైబిల్ చూశారు, ఈ బైబిల్ని అక్కడ పెడతారు. ఈ బైబిల్ని ఎవరైతే తొక్కుతారో వాళ్ళకి ఖచ్చితంగా 1000 రూపాయలు ఇస్తారు. ఈ బైబిల్ తొక్కితే ఖచ్చితంగా నేను 1000 రూపాయలు ఇస్తాను. మా జయంతలకి ఏం అర్థం కావట్లేదు. సరే 1000 రూపాయలు ఉందా? సరే ఎట్టో కొట్లాగా అప్పు అయినా చేసి ఒక 50,000 రూపాయలు ఇస్తాం. లాస్ట్ నా షిఫ్ట్ అంతే. అమ్మా అక్కడ మీరు చెప్పట్లేదే? లేదు, నేను ఖచ్చితంగా అప్పు చేసేది 50,000 లాస్ట్ ఛాన్స్. ఒకటోసారి, రెండోసారి, సరే ఓకే, మూడోసారి. ఎవరు తొక్కరు? అయ్యగారు విన్నారా మీరు కూడా? వాళ్ళు ఎవరు తొక్కరంట. 1,00,000 రూపాయలు ఇచ్చినా తొక్కరండి కొంతమంది, 50,000 ఇచ్చినా, ఎంత ఇచ్చినా తొక్కరు. అందరూ అబద్ధికులు. వినండి. అందరూ అబద్ధికులు. బాహాటంగా కనబడేటట్లుగా తొక్కం కానీ రహస్యంగా ఎన్నో పలుమార్లు దేవుని యొక్క వాక్యాన్ని తొక్కే మనం బయటికి వెళ్తూ ఉన్నామండి. ధైర్యం సరిపోదు, ఎందుకంటే కనబడుతుందిగా, మనుషులు అందరూ ఉన్నారుగా. ఇది ఎట్ట తొక్కిపోతాం? బాహాటం కదా, కనబడేది కదా.
కానీ రహస్యంగా ఎన్నో పలుమార్లు దేవుడి యొక్క మాటను కాదని, దేవుడి యొక్క వాక్యాన్ని కాదని దాన్ని కాళ్ళతో తొక్కి రహస్యంగా వెళ్ళిపోయే భక్తులు కూడా ఉన్నారు. పైకి మాత్రం అమ్మో ₹1,00,000 ఇచ్చిన మీద తక్కువయ్యా మా ప్రాణం పోయడం పైకి మాత్రమే చెప్తున్నామే కానీ దేవుని మాటను ధిక్కరించి ఎన్నిసార్లు ఈ వాక్యాన్ని తొక్కి వెళ్ళాము ఒకసారి మీరు ఆలోచించి. ఎన్నిసార్లు వెళ్ళుంటాం మనం దేవుని యొక్క వాక్యాన్ని తొక్కి, దేవుని యొక్క రక్తాన్ని తొక్కి ఎన్నిసార్లు బయటికి వెళ్ళుంటాం. ఎన్నిసార్లు దేవుని యొక్క వాక్యాన్ని తొక్కి మనం దాన్ని ధిక్కరించి దానికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఇది కాదా దేవుని తొక్కి వెళ్ళడం అంటే? ఇది కాదా దేవుని తొక్కి వెళ్ళడం అంటే? ఇది కాదా వాక్యాన్ని తొక్కి వెళ్ళడం అంటే? రహస్యంగా చేస్తాం కానీ బాహ్యంగా చేయం. ఇప్పుడు చెప్పండి, నీకు అర్థమైంది? సీరియల్ చూడొద్దు అని దైవ సేవకుడు వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు దాన్ని చూడకూడదు. ఒకవేళ దాన్ని చూసామని అంటే ఏం చేసినట్టు తెలుసా? వాక్యాన్ని తొక్కి వెళ్ళాడు. మన భర్త అప్పుడప్పుడు ఏం చెప్తారు అన్నోళ్ళు, నా మాటను ధిక్కరించావని అంటే ఏం చేయాలా? అదే ఏదో ఉంటది కదా నెలలో తెంచి తొక్కి అప్పుడు పోను. నీ భర్త మాటను వినకుండా రహస్యంగా వినకుండా చేస్తున్నావు అని అంటే అది కూడా తెంపి వెళ్ళినట్లేనండి. అండి నువ్వేం పెద్ద దారాన్ని తెంపేసి పసుపు దారాన్ని తెంపేసి ఏం పోవాల్సి అది కాదు. కాదు 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 నీ భర్తకి రహస్యంగా నువ్వు చేస్తూ ఉంటావే ఆ తప్పు కూడా నీ తాళి నువ్వు తెంచుకొని ఏం చేస్తున్నావు? తొక్కి వెళ్తున్నావు అని అర్థం. మనము బాహాటంగా చేయగానే రహస్యంగా మాత్రం చేస్తాం, రహస్యంగా మాత్రం తొక్కి వెళ్ళిపోతూ ఉంటాం, రహస్యంగా మాత్రం దేవుడు ఒక వాక్యాన్ని తొక్కి మరి దగ్గరించి మాత్రం వెళ్ళిపోతూ ఉంటాం, దాన్ని తృణీకరిస్తూ ఉంటాం. అది నాకు అవసరం లేదని అనుకుంటాం. నువ్వు గద్దింపునకు శిక్షకును నువ్వు తృణీకరించకుండా ఉన్నంత కాలము సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను ధన్యుడిగా చేయనుగాక. సర్వశక్తి కలిగిన దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే గద్దించి శిక్షించి ధన్యుడిగా చేస్తాడు. ఈ సర్వశక్తి కలిగిన దేవుడు ఏం చేస్తాడు మన జీవితంలో అని అంటే గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. లూకాసు సువార్త 1వ వాక్యంలో మనం చూడగలిగితే సర్వశక్తి కలిగిన దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే గొప్ప కార్యాలు చేస్తాడు. లూకాసు సువార్త 1వ వాక్యంలో మనం చూడగలిగితే మరియమ్మ తల్లి గారు బహు చక్కటి మాట మాట్లాడుతుంది. మరియమ్మ తల్లి గారు మాట్లాడుతున్న మాట ఇది, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేశాను. కొడతా చెప్పలు గట్టిగా. ఎవరు? సర్వశక్తిమంతుడు నాకేం చేశాడు? గొప్ప కార్యాలు చేశాడు. మరియమ్మ తల్లి గారు మాట్లాడుతున్నారు ఈ మాట. అయ్యా నేను పూజిస్తూ నేను ఆరాధిస్తున్న దేవుడు నాకేం చేశాడు తెలుసా? ఏం చేశాడు? గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. వాస్తవానికి చూసే ప్రజలకి మరియమ్మ జీవితంలో గొప్ప కార్యం ఏం కాలేదు. చూసే ప్రజలకి అదేమో గొప్ప కార్యమా? చెప్పండి అమ్మా, ఏమైంది అక్కడ? గర్భఫలం కలిగింది. పెళ్లి కాకుండానే గర్భఫలం కలిగితే ఎట్లా ఉంటుంది? అయితే ఆ మాట్లాడిన మాట ఏంటో చెప్పనా? ఏం చెప్పిందా? సర్వశక్తిమంతుడు నాకు ఒక గొప్ప కార్యాన్ని చేశాడు. అదేంటో చెప్పనా? సాక్షాత్తు భూప్రపంచానికి కారకుడైన మానవుడిని నిర్మించిన ఆ సర్వాంతర్యమైన దేవుడే ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? నా గర్భంలోనికి వచ్చాడయ్యా. ఇది కాదా గొప్ప కార్యం అంటే? గొప్ప కార్యం అంటే ఏదేదో మిద్ది కట్టడము, ఏమంటే మన బాధలు తొలగిపోవడము, లేకపోతే కష్టాలు తీరిపోవడము, రోగాలు పోవడం, ఇది కాదు గొప్ప కార్యం. యేసయ్య మన గుండెల్లోనికి రావడం గొప్ప కార్యం. యేసయ్య మన ఇంటిలో నివసించడం గొప్ప కార్యం. యేసయ్య మనతో ఉండడం గొప్ప కార్యం. అంటుంది మరియమ్మ తల్లి గారు, అయ్యా సర్వశక్తిమంతుడు నాకు ఒక గొప్ప కార్యాన్ని చేశాడయ్యా. ఈ దినాన ప్రభు సన్నిధికి వచ్చిన నీవు కూడా, దేవుని సన్నిధిలో నిలిచి ఉన్న నీకు యేసయ్య మాట్లాడుతున్నది ఏంటో తెలుసా? ఒక గొప్ప కార్యాన్ని సర్వశక్తిమంతుడు చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. ఆ గొప్ప కార్యాన్ని మనం పొందుకోవాలి, ఆ గొప్ప కార్యాన్ని మన జీవితంలో మనం చూడాలి అని అంటే మీరు ఏం చేయాలో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి నడిపించుకోవాలి. ఏం చేయబడాలా?
దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. భయభక్తులు కలిగి ఎప్పుడైతే మనం బ్రతకడం ప్రారంభిస్తామో ఖచ్చితంగా దేవుడికి ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు చేస్తాడు. ఏ కార్యాలైతే నువ్వు చూడాలనుకుంటున్నావో, ఏ కార్యం కొరకైతే ఎదురు చూస్తున్నావో, ఈ కార్యం జరగలేదయ్యా, ఈ గొప్ప కార్యం నాకు కావాలి అని నువ్వు ఆశపడుతూ ఉన్నట్లయితే ఆ గొప్ప గొప్ప కార్యాలన్నీ ప్రభు నీకు చెయ్యనుగాక. సమూయేలు మొదటి గ్రంథం 12 వాక్యాన్ని మనం చూడగలిగితే చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 12:24. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేసెనో అది మీరు తలంచుకుని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయన్ని సేవించండి, ఆయన్ని ఆరాధించండి, ఆయన్ని పూజించండి. ఎన్ని గొప్ప కార్యాలు ప్రభు మీ జీవితంలో చేశాడో, ఎన్ని గొప్ప కార్యాలు మన జీవితంలో ప్రభు చేశాడో దాన్ని అన్నిటిని ఏం చేసుకోవాలా? జ్ఞాపకం చేసుకొని తలంచుకుంటూ దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించే వారిగా మనం ఉందుముగాక. ఆ గొప్ప గొప్ప కార్యాలు ప్రభు మన జీవితంలో చేశాడా లేదా? ఎన్ని గొప్ప కార్యాలు, ఎన్ని అద్భుతమైన కార్యాలు. ఈ గొప్ప గొప్ప కార్యాలన్నీ మనం ఏం చేయాలో తెలుసండి? తలంచుకుంటూ ఉండాలి, తలంచుకుంటూ ఉండాలి. ఏనాడో ఎప్పుడో ఏమండి వెళ్ళిపోవాల్సిన వారిని, కాలగతంలో గడిచిపోవాల్సిన వారిని. అయితే ప్రభు కృపను బట్టి, ప్రభు యొక్క వాత్సల్యతను బట్టి, ప్రభు యొక్క ప్రేమను బట్టే కదా ఆయన గొప్ప కృపను చూపించి మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన కాపాడుతూ ఉన్నాడు. నేను అప్పుడప్పుడు చూస్తుంటా, చాలా రోజులు నేను చూస్తున్నాను. ఏంటి అని అంటే ఒక్కరైనా అయ్యా ఆ విజ్ఞాపనలు అని మనం చెప్తుంటాం కదా, ప్రకటన చదివేటప్పుడు వచ్చి పాస్టర్ గారు, లేకపోతే మామూలుగా ఉన్నప్పుడైనా ఆదివారం రోజు వచ్చి పాస్టర్ గారు నాకు ఒక చిన్న కోరిక పాస్టర్ గారు చెప్తాను. ఏంటి? ఏం లేదు, నేను ఎప్పుడూ మరణానికి పాత్రుడైపోవాల్సిన వ్యక్తిని, మరణానికి పాత్రురాలుగా అయిపోవాల్సిన వ్యక్తిని దేవుడు ఎంత గొప్ప కార్యాన్ని నాకు చేశాడు. ఒక 2-3 నిమిషాలు నాకు టైం ఇస్తే నా సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నాను పాస్టర్ గారు. ఒక 2-3 నిమిషాలు, ఎక్కువ సమయం చెప్పడం, ఒక 2 మాటలు చెప్తాను. నాకేం జరిగింది, నేను ఎలా ఉన్నాను అది చెప్తాను. ఇంత గొప్ప కార్యం చేస్తే నేను దేవుడికి, నా ప్రజలకి, దేవుడి ప్రజలకి చెప్పకుండా ఉండలేకపోతున్నానని పొర్రపాటున చెప్పిన ఒక్కరు కూడా లేరు. సాక్ష్యం ఉన్న వాడిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మోక్షాన్ని తీసుకుని వెళ్తాడు. నీ సాక్ష్యాన్ని బట్టి మరొక వ్యక్తిని అది ఏం చేస్తుందో చెప్పనా? అది బలపరిచేటట్లుగా చేస్తుంది. ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? అది బలపరుస్తుంది. ఓ పలానాకి ఎంత గొప్ప కార్యం చేశాడా, అయితే నేను కుమిలిపోవాల్సిన అవసరం లేదు, నా దేవుడు నాకు కూడా చేస్తుంది. ఆమె చేసిన దేవుడు నీకు కార్యం చేయడా? చెప్పాలమ్మా, చేస్తాడా లేదా? చేస్తాడు ఖచ్చితంగా. ఎందుకయ్యా అంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆ సర్వశక్తి కలిగిన దేవుడు మన జీవితంలో ఏ గొప్ప కార్యాలు చేశాడో దాన్ని నేను తలంచుకుంటూ, దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎప్పుడైతే ముందుకు అడుగులు వేస్తామో, ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉంటామో, దేవుని యందు భయభక్తులు కలిగి నడిపించబడతామో ప్రతి గొప్ప కార్యాన్ని ప్రభు చేస్తాడు. ఎప్పుడు చేస్తాడా ఈ గొప్ప కార్యం అని అంటే యెషయా గ్రంథం 60:22 వాక్యంలో ఉంటుంది, తగిన కాలమున ఈ కార్యాన్ని ప్రభు చేస్తాడు. ఎన్నో దినాలుగా మందిరానికి వస్తున్నాను, ఇంకెప్పుడు గొప్ప కార్యం చేసేది ఆయన, ఇంకెప్పుడు కార్యాలు జరిగేది? ఇంకా జరగదు. నా బిడ్డల కొరకు ఎప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నావు? 5 సంవత్సరాలు అయింది, ఒక బిడ్డని ఇవ్వకూడదు నా బిడ్డలకి. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతుంది, నా భర్తను మార్చకూడదు, నా సమస్యను తీర్చకూడదు, నాకు ఒక గొప్ప కార్యాన్ని ప్రభు చేయకూడదు అని అంటే ఆ గొప్ప కార్యం ప్రభు చేయడానికి తగిన సమయం ఒకటి ఉంది. ఆ తగిన సమయంలో ప్రభు ఖచ్చితంగా చేస్తాడు. నువ్వు విశ్వసించు, దేవుడి మీద నమ్మకం ఉంచు. సర్వశక్తి కలిగిన దేవుడు ప్రతి గొప్ప కార్యాన్ని నా ప్రభు నీకు చేయనుగాక. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను చూడండి. సర్వశక్తి కలిగిన దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే గద్దించి శిక్షించి ధన్యుడిగా చేస్తాడు. రెండవదిగా గొప్ప కార్యాలు చేస్తాడు. మూడో మాట ఆదికాండం 35:11 వాక్యం. ఆదికాండం 35:11.
దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడును, నీవు ఫలించి అభివృద్ధి పొందుము. చాలు బ్రదర్. ఇశ్రాయేలు, నేనెవరినో తెలుసా? సర్వశక్తి గల దేవుడును. నేనెవరిని? సర్వశక్తి గల దేవుడును. నీవు ఫలించి అభివృద్ధి పొందుతావు. నువ్వు ఫలించడం మాత్రమే కాదు, అది అభివృద్ధిలోని కూడా రావడం దేవుడు ప్రారంభిస్తాడు. ఇశ్రాయేలు, నువ్వు విశ్వసించయ్యా, నువ్వు నమ్ము. నువ్వు నమ్మగలిగితే నేను నిన్ను ఫలింప చేస్తాను. ఫలింప చేయడం మాత్రమే కాదు, దాన్ని ఏం చేస్తాను? ఇప్పుడు అభివృద్ధిలోనికి తీసుకురావడం చేస్తాడు దేవుడు. ఆమేన్. ఈ రోజున అనేక మంది ఫలిస్తున్నారే కానీ అభివృద్ధి చెందలేకపోతున్నారు. ఈరోజు ఏం చేస్తున్నాం? ఫలిస్తున్నామే కానీ అభివృద్ధి చెందలేకపోతున్నాం. మనం ప్రార్థనా మందిరానికి ఒక 30 మంది వచ్చారు అనుకోండి. ఈ 30 మంది ఫలించారు. ఫలించినప్పుడు ఏమవ్వాలి? అది అభివృద్ధిలోనికి రావాలండి. అభివృద్ధిలోనికి రావాలంటే ఏంటో చెప్పనా? 30 మంది ఏమవ్వాలా? 60 మంది రావాలి. 60 మంది ఏమవ్వాలి? 120 మంది అవ్వాలి. ఇదేంటి? ఫలింపు కాదు, ఇది ఫలింపులో నుంచి అభివృద్ధిలోనికి వచ్చినట్టు. చాలా మంది ఏమవుతున్నాం అంటే ఫలింపు కలుగుతుంది కానీ అభివృద్ధి కలగట్లేదు. అయితే ఈ దినాన్ని ప్రభు మనతో మాట్లాడుతుంది ఏంటో తెలుసా? సర్వశక్తి కలిగిన దేవుడు నిన్నేం చేస్తుందో తెలుసా? ఫలింపు చేసి అభివృద్ధి పరుస్తాను. ఫలించి నువ్వు అభివృద్ధి పొందాలి. ఫలించడం మాత్రమే కాదు, అది అభివృద్ధి కూడా చెందాలి. నేను అలాగను చేస్తాను అని ఎవరితో చెప్తున్నాడు ఇక్కడ దేవుడు? ఇజ్రాయేలుతో చెప్తున్నాడు. ఆ పై వాక్యాలు మనం చూడగలిగితే అలాంటి ఫలింపు అభివృద్ధి తన జీవితంలో కలగడానికి కారణం ఏంటయ్యా అంటే, యాకోబు నీవు లేచి బేతేలుకు రా. బేతేలుకు వచ్చిన తర్వాత నీలో ఏది ఉందో, దేవుడికి విరుద్ధమైన కార్యాలు, అపవిత్రమైన కార్యాలు, విగ్రహాలు, అవంటే బంగారం, ఇవన్నీ తీసి పారవేసి నువ్వేం చేయాలో తెలుసా? నా సన్నిధిలో నిలబడి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. యాకోబు పేరున్న దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? ఇశ్రాయేలుగా ప్రభు మార్చాడు. బాప్తిస్టులని పొందుకున్న మనం, రక్షణ పొందుకున్న మనం, దేవుని సన్నిధికి వచ్చిన మనం, ప్రభు బల ఆరాధనలో చేయడానికి దేవుడు కృప చూపించిన మనకు మనం ఏమవ్వాలో తెలుసా? ఫలించి అభివృద్ధి పొందాలి. ఏం చేయబడాలి? ఫలించి అభివృద్ధి పొందాలి. ఫలించి అభివృద్ధి పొందినప్పుడు దేవుడు మన జీవితంలో ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. ఎవరయ్యా ఈయన? ఈయన ఎవరు? సర్వశక్తిమంతుడు. ఆమేన్. ఈయన ఎవరు? సర్వశక్తిమంతుడైన దేవునికి ఏం చేస్తాడు చెప్పనా? ఫలించి నేనేం చేస్తాడు? అభివృద్ధిలోకి తీసుకొని వస్తాడు. అది అభివృద్ధి పొందకపోతే ఏమవుతుందండి? చాలా బాధ అనిపిస్తుంది. ఒక చెట్టును మనం నాటాం, అది ఫలిస్తుందే కానీ ఏ అభివృద్ధి లేకుండా ఉంటే ఎంత బాధ అనిపిస్తుంది, ఎంత బాధ కలుగుతుంది. అయితే మనం అభివృద్ధిలోనికి రాగలుగుతున్నా? మానవుణ్ణి దేవుడు మొదటగా నిర్మించాడు. మట్టిని తీసుకొని మానవుణ్ణి సృష్టించి నిర్మించి నిలబెట్టిన తరువాత ఆ మానవుడితో ప్రభు మాట్లాడుతున్న మొదటి మాట ఏంటో చెప్పనా? ఏమని మాట్లాడేది తెలుసా? మీరు ఫలించి, చెప్పండి ఏం చెప్పాడు? మీరు ఫలించి అభివృద్ధి పొందండి. ఒక ఆత్మీయులో దేవుడు కోరుకుంటుంది ఏంటి అంటే మనం ఫలించి అభివృద్ధి పొందాలని, మనం ఫలించి అభివృద్ధిలోనికి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ కుటుంబం ఇంతటితోనే ఆగిపోకూడదు, అది ఫలించి అభివృద్ధి పొందాలి. నీ ఆశీర్వాదం ఇంతటితో ఆగకూడదు, అది ఫలించి అభివృద్ధిలోనికి రావాలి. మన సంఘం ఇంతటితో ఆగకూడదు, అది ఫలించి అభివృద్ధిలోనికి రావాలి. మానవుని దేవుడు నిర్మించింది, సృష్టించింది దేవుడు ఎందుకో తెలుసా? ఆ వ్యక్తి ఏమవ్వాలని? ఫలించి అభివృద్ధిలోనికి రావాలి. ఫలించి అభివృద్ధిలోనికి రావాలి. మరి ఫలించి అభివృద్ధిలోనికి రావాలంటే ఏం చేయాలి? అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాట బహు చక్కటి మాట. ఎవడు నా యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఎవడైతే నా యందు నిలిచి ఉంటాడో, ఎవడైతే నాలో ఉంటాడో, ఎవడైతే నేను వాడితో ఉంటానో వాడు ఏమవుతాడో తెలుసా? బహుగా ఫలిస్తాడు. ఏం చేయబడతాడు? బహుగా ఫలిస్తాడు. ఫలించాలి అని అంటే మనం ఏం చేయబడాలా?
ఆయనతో నిలిచి ఉండాలి, ఆయన మనతో నిలిచి ఉండాలి. వినండి, ఇది ఒక చెట్టు. ఏమంటే ఈ కింద ఏముంటుంది? చెట్టు కింద ఏముంటుందమ్మా? మట్టి ఉంటుంది. ఈ మట్టిని కాదని ఈ మొక్కను తీసి పక్కన పెట్టాడు అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? ఈ మొక్క చెప్పండి, ఇలా పూలు పోస్తాయా? ఇలా ఆకులు ఉంటాయా? ఏమైపోతుంది? ఇది పక్కకు వస్తే ఎండిపోతుంది, పాడైపోతుంది, చనిపోతుంది. అవునా కదా? ఇది ఫలించాలి, అభివృద్ధిలోనికి రావాలి, పచ్చగా ఉండాలి అని అంటే ఇది దేంతో బాంధవ్యం కలిగి ఉండాలి? మట్టితో బాంధవ్యం కలిగి ఉండాలి, భూమితో బాంధవ్యం కలిగి ఉండాలి. ఈ సంబంధం ఉంటేనే ఇది ఫలిస్తాలి. ఇది వేరే ఉంటాను, నాకు అవసరం లేదు అని అంటే ఇదేమవుతుంది? ఫలింపులోనికి రాదు, అభివృద్ధి చెందదు. అలాగే ఏమండి, మట్టి భూమి మన యేసయ్య అయితే ఈ మొక్క మనమై ఉందాం. దేవుడితో నాకు అవసరం లేదు, దేవుడితో నాకు సంబంధం లేదు అన్ను బయటికి వెళితే ఏమవుతుంది? మనం ఎండిపోతాం, మనం అభివృద్ధిలోనికి రాము. యేసయ్యతోనే ఉన్నాడు, యేసు ప్రభువు వారితోనే తిరుగుతూ ఉన్నాడు అండి. ఫలించాలని అనుకున్నాడే కానీ అభివృద్ధిలోనికి రాలేకపోయాడు. అభివృద్ధిలోనికి వచ్చుంటే తన కొరకు నిర్మించబడిన సింహాసనం, తన కొరకు ఏర్పరచబడిన సింహాసనం, తన కొరకు ఎదురు చూస్తున్న సింహాసనం తాను కూర్చుండేటట్లుగా దేవుడు చేయనుగాక. అయితే ఫలించాడే కానీ, ఫలిస్తున్నాడు అనుకున్నాడే కానీ అభివృద్ధిలోనికి రాలేకపోయాడు. మా దేవుడు పిల్లలారా, ఇస్కరియోతు యూద ఏమైపోయాడు తెలుసా? దేవుడికి వేరై అభివృద్ధిలోనికి రాలేకపోయాడండి. ఆత్మీయతలో అభివృద్ధి పొందలేకపోయాడు, ఆత్మీయంగా ఆలోచించలేకపోయాడు. మరి సర్వశక్తి కలిగిన దేవుడు ఇన్ని కార్యాలు చేస్తుంటే చీపుగా ఎన్ని నాణ్యాలకి బాగా చెప్పండి అమ్మా. 30, 29, 40 ఎన్నో ఒకటి చెప్పండి. మీకేం తెలుసు అని చెప్పండి. 30 నాణ్యాలకి ఏం చేశాడు? నమ్మేశాడే దేవుడు, నమ్మేశాడే. గుర్తుపట్టలేకపోయాడు. 5 రొట్టెలు 2 చేపలను దేవుడు ఆశీర్వదించలేదా? మరి ఇంతటి సమృద్ధి కలిగిన దేవుడు, ఇంత సమృద్ధి కలిగిన దేవుడు నా జీవితంలో ఏ మేలు చేయకుండా పోతాడా? ఏ అభివృద్ధి లేకుండానే పోతుందా నా బ్రతుకు? ఏదో నన్ను ఎన్నుకునే కదా దేవుడు ఇక్కడ నిలబెట్టుకుంటే నేను దేవుడికి అన్యాయంగా నిలబడ్డానే అని ఎప్పుడు అనుకున్నాడు దేవుడా? చివరిలో యేసు ప్రభువుని అప్పగించేసిన తర్వాత. వాస్తవానికి ఆ దినాన దేవుడి దగ్గరకు వచ్చి, అయ్యా నేను చేసిన తప్పే, ఏదో నా అవిధేయతను బట్టి, నా జ్ఞానం లేని దానిని బట్టి నేను ఇలా చేశానయ్యా అని ఒకవేళ దేవుడి దగ్గరకు వచ్చి మొరపెట్టి అడుగునుంటే తన జీవితం మారు ఉండేది. దేవుడి దగ్గరికి రాకుండా ఏమండి అభివృద్ధి పరచబడవలసిన వ్యక్తి ఈరోజు ఏమైపోయాడు? దేవుడికి వేరే ఎండిపోయాడు, దేవుడికి వేరే ఫలించలేకపోయాడు. ఎప్పుడైతే తను ఏమండి ప్రభు బల ఆరాధనలో చేసి ఎప్పుడైతే శరీరాన్ని ఆయన రక్తాన్ని పూజించాడో గమనించండి, బయటికి వెళ్ళిన వెంటనే ఏమైంది? అతనికి దురాత్మ బట్టి అభివృద్ధిలోనికి రాలేక దేవునికి వేరైపోయి తన జీవితాన్ని నాశనం చేసుకొని పాడు చేసుకున్నాడు. ఇస్కరియోతు యూదాను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ప్రభు బల ఆరాధనలో చేసేటప్పుడు మనం అభివృద్ధి పొందాలి. ప్రభు బల ఆరాధన అని అనగానే ఏదో తాత్కాలానికి ఒక బ్రెడ్ ముక్కే కదా అండి, ఒక రొట్టె ముక్కే కదా, అదేముంది ద్రాక్షరసం జ్యూసే కదా, పొరపాటును అనుకోవద్దు. అది ఆయన శరీరం, అది ఆయన రక్తం అని ఎవరైతే ఆలోచిస్తారో అండి వారి జీవితంలోనే దేవుడు గొప్ప కార్యం చేయడం ప్రారంభిస్తాడు. నా దేవుడి పిల్లలారా, మనం ఫలించి అభివృద్ధి పొందాలంటే ఒక వివేచన జ్ఞానం ఉండాలి. నేను తీసుకుంటుంది ఏంటి, నేను భుజిస్తుంది ఏంటి? ఆయన శరీరం కదా, ఆయన రక్తం కదా. అందుకే వాక్యం ఏముంటుంది? అనేకులు దాన్ని ఆలోచించట్లేదు, దాన్ని గుర్తెరగకనే ఈ రోజున అనేక మంది, చాలా మంది రోగులను నిద్రించుచున్నారు, చాలా మంది శిక్షావిధికి కారకులైపోతున్నారు. అలా శిక్షావిధికి కారకుడైన వాడే ఇస్కరియోతు యూద. అభివృద్ధి పొందలేకపోయాడు. ఈ రోజున ప్రభు వల్ల చేస్తున్న మనం అభివృద్ధి పొందేటట్లుగా, దేవుని ఎదుట ఫలించే వారిగా, అభివృద్ధిలోనికి వచ్చేటట్లుగా ఆ సర్వశక్తిమంతుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమేన్. ఈయన ఎవరు? అది ఎవరైనా
సర్వశక్తి కలిగిన దేవుడు. ఈ సర్వశక్తి కలిగిన దేవుడు ఏం చేస్తాడు అని అంటే, గద్దించి శిక్షించి నిన్ను ధన్యుడిగా ధన్యురాలుగా చేస్తాడు. గొప్ప కార్యాలు చేస్తాడు. తర్వాత ఫలించి అభివృద్ధి చేసేటట్లుగా చేస్తాడు. కనుక ఈ సర్వశక్తి కలిగిన దేవుడు సదాకాలం మనతో తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఈ కొద్ది మాటలు ప్రభు మన వినికిడిలో నీరు కట్టి ఫలింప చేయను గాక. ఆమేన్. మోకరించండి.